అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 4 గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి కార్యక్రమం ప్రారంభించిన ఆయన స్వయంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులు మహిళలకు అందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేవలం 90 రోజుల్లో ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు పొన్నం. ఈ సందర్భంగా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలే కానీ అనవసరమైన విమర్శలు చేయొద్దంటూ మండిపడ్డారు మంత్రి పొన్నం. ప్రజలకు ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద. ఈరోజు ఈ ఏరియాలో హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి అమీర్పేటలో జీరో బిల్లుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటరు, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. దయచేసి ఒక నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలు వద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మామూలు అంశాలు కాదు. మహిళలకు సంబంధించి కుటుంబ పరంగా రోజు వాడి ఉపయోగించుకునే విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన మహిళలది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి ద్వారా తప్పకుండా మహిళా సాధికారికత వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో కొంచెం అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా భవిష్యత్ కార్యక్రమాల ద్వారా ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు దొరుకుతాయన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి అందరూ కూడా కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి